బ్లాగ్ ఇప్పుడైతే లేటుగా పోస్ట్ చేస్తున్నా. అసలు 13 రోజుది నేనైతే పెద్దమ్మ గుడి టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే దర్శనం చేసుకున్నాను. నాకు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. బర్త్డే రోజు అయితే వెళ్ళేసి నేను తర్వాతకి దేవుని దర్శనం చేసుకొని నేను నా ఫ్యామిలీ, నా చిట్టిపొట్టి ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు అయితే మంచిగా దేవుడి దగ్గరికి అయితే మొక్కుని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. తర్వాతకి అయితే మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాను. తర్వాతకి నేను మళ్ళీ జున్ను అయితే మిస్ అయ్యాడు ఈ వీడియోలో, ఎందుకంటే జున్ను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. నేనైతే దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేశాను. నా ప్రతి ఒక్క కోరిక దేవుడికి మనం చెప్పుకుంటాం కాబట్టి దేవుడు కంపల్సరీ నెరవేరుస్తారు. మీరు కూడా గట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఏ పని అయినా కానీ. నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను, అస్సలు పగలడం లేదు. అందుకే ఫస్ట్ పీస్ తీసి అయితే పగలగొట్టాలి. తర్వాతకి అయితే రావట్లేదు. నేనైతే తీర్థం కూడా తీసుకున్నాను, మళ్ళీ ఇంటికి కూడా తాపించా. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేసి, అంటే మంగళవారం రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్లో పెద్దమ్మ తల్లికి అయితే పూజ చేస్తారు. తర్వాతకైతే ఒక సెల్ఫీ తీసుకున్నా. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నేనైతే నా ఫ్యామిలీతో చాలా వరకు ఎంజాయ్ చేస్తాను. ఉన్నంతలోనే సర్దుకుపోవడమే మనకు తెలియాలి. నేను పెద్ద పెద్ద వాటికి అయితే అడిగాను. ఇంట్లో టెంపుల్కి వెళ్ళి మనశ్శాంతిగా దేవుని దర్శించుకొని నా బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది. మీరు కూడా మీ బర్త్డే అప్పుడు ఇలాగే చేస్తారో, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఆబ్వియస్లీ వీడియోస్ అయితే కంపల్సరీ వీడియో ఒకటైతే తీసేసుకున్నాను. తర్వాతకి దేవుడి దగ్గర అయితే కొద్దిసేపు అయితే అలా కూర్చున్న తర్వాతకి మళ్ళీ ఇంటి అయితే అసలు ఆగడం లేదు. వాడికి కూడా కొత్త డ్రెస్ వేసేసాను. తర్వాతకైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే మా అక్క అయితే జరిపించింది. అసలు కేక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈసారి చేసుకోవద్దు అనుకున్నాను. తర్వాతకైతే మా అక్క తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను మా తోటి కోడలు అన్నట్టు అక్క, అంటే మేమైతే చాలా ఫ్రీగా ఉంటాం, మనకు సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, లవ్ యూ అక్క. మీకు కూడా ఇలాంటి అక్క వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంటికి కూడా తినిపించాడు. బాయ్ ఫ్రెండ్స్.